क्या खूब लगते हो बड़े बंदर दिखते हो. చెస్ట్ పెరిగింది. ఈ టైంలో ఎక్కడికి రెడీ అవుతున్నారా? మా చిన్నమ్మింటికి రా, రేపు పొద్దునే వస్తా. రావద్దు. రావద్దా? ఎందుకురా? నీ కారణాలు కావాలా, క్యాష్ కావాలా? క్యాషా? కాకా 10,000 కడాక్ నోట్స్. రేపు సాయంత్రం వరకు రావద్దు నాన్న. మార్నింగ్ షో మల్టీప్లెక్స్ లో మూవీ చూడు, మధ్యాహ్నం బవర్చీలో బిర్యానీ తిను, ఈవినింగ్ ఇరానీ కేఫ్ లో చాయ్ తాగు, ఆ తర్వాత మెక్డొనాల్డ్స్ లో మెక్కు, అక్కడి నుంచి వస్తు బియర్లే. ఒకవేళ చిల్లర మిగిలిందనుకో, ఈ సిగ్నల్స్ దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రజనీకాంత్ లాగా లెఫ్ట్ హ్యాండ్ తో దానాలు చేయి స్టైల్. ఇంకా మిగిలిందనుకో సీఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయి. అప్పటికి మిగిలిందనుకో మార్గదర్శిలో చేరు. కాకా నువ్వు కాకవి కాదు కాకా, నువ్వు కేక. హే వీఆర్ ఫ్రెండ్స్ రా. నో ప్రాబ్లం. థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం రా, వెళ్ళు. సరే వెళ్ళు. మూవీ, బిర్యానీ, బియర్లు. కాకా ఈ కార్డ్ నీదే కదా? అదే నిన్న మంచం కింద పడేసావు. జాగ్రత్త రా. ఇంతకీ గీక్కోడానికి ఏమైనా ఉందా, గోక్కోడానికినా? రెండోదే ఫిక్స్ అయిపో. ఏదో లొసుగుందిరా ముఫ్లిస్ కా బేవా. వీడి పేరు చూస్తేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారా? చేయడానికే ఉంది, చేసిన దానికి ఏదోలా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. తప్పు చేద్దామా? తప్పు సీను. ఏంటి తప్పు? రీసెంట్ గా సుప్రీం కోర్టే చెప్పింది కదా పెళ్లికి ముందు తప్పు కాదని. తప్పు. తప్పదు. ప్లీజ్ అవంతిక అర్థం చేసుకో. శరీరంలో ఏవేవో ఫ్లూయిడ్స్ పరిగెడుతున్నాయి, బాడీలో ఏవేవో కెమికల్ రియాక్షన్స్. ఐ కాంట్ కంట్రోల్ ఇట్. రేపు నా రూమ్ లో ప్లాన్ చేద్దామా? తెగుద్ది. అనవసరంగా అడ్వాన్స్ అయ్యానా? అడ్వాంటేజ్ ఏమైనా తీసుకున్నానా? ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో. షిట్. The number you're trying to reach is currently switched off. To leave a voice message, currently switched off. ప్రెగ్నెన్సీ వస్తే నీకేమైనా పిచ్చా? టీవీలో యాడ్స్ చూడట్లేదా? ప్రికాషన్స్ వాడదాం. మీ రూమ్ దగ్గర ఎవరైనా చూస్తే? మా వాచ్మెన్ నేను మేనేజ్ చేస్తా. నన్ను ఎవరైనా గుర్తుపడితే? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? అమ్మా 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 ఒక్క నిమిషం అమ్మా, సంతకం పెట్టాలండి అమ్మా. అమ్మా మెట్ల మీద కానీ లిఫ్ట్ లో కానీ ఎవరైనా అడిగితే ఏ 201 301 అని చెప్పండి అమ్మా. పైన పెంట్ హౌస్ అని బట్టి చెప్పకండి అమ్మా. భాస్కరా రా రా, లోపలికెళ్ళు. నీకు తెలియదు నేను చెప్తాను, లోపలికెళ్ళు. ఏంటి సీను ఇది? నన్ను లోపల పెట్టి లాక్ చేస్తున్నా? అవన్నీ నీకు తెలియదు, నేను విండో నుంచి వస్తాలే. ఓకే నువ్వు వెళ్ళు 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 వెళ్ళు.
పూర్తిగా డోంట్ డిస్టర్బ్, బీ కూల్. సీను, జనరల్ గా ఇలా చేసిన తర్వాత అమ్మాయిలు ఎవరైనా ఏడుస్తారు కదా, మరి నాకేంటి ఏడుపు రావడం లేదు? అంటే నువ్వు తప్పు చేశా అనుకుంటున్నావా? మిక్స్డ్ రియాక్షన్స్. ముందు అనిపించలేదు, ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది. నీకు అలా అనిపించకూడదు, ఎందుకంటే ఏం చేస్తున్నావు సీను? వాట్? అవంతిక, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు వెనక్కి తిరిగి చూడాలనిపించింది. నువ్వు మాట్లాడితే వినాలనిపించింది, నువ్వు తిడితే పడాలనిపించింది, ఫ్రీక్వెంట్గా కలవాలనిపించింది. ఇప్పుడు నీతో కలిసి నడవాలనిపిస్తుంది. అవంతిక, will you marry me? ప్రపంచంలో పెళ్లి చేసుకుని ఏదోకి పెళ్ళాం గురించి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ వినే అదృష్టం కలగకూడదు. షిట్, ఎక్స్క్యూజ్ మీ. Yes, థ్యాంక్స్. it's okay. వావ్, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నిజం చెప్పండి, థ్రిల్లింగ్ గా ఉందా? ఇన్ఫాక్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత ప్లీజ్, ఐ థింక్ వి నీడ్ ఎ బ్రేక్ నౌ. రిమైనింగ్ ఎపిసోడ్ విల్ కంటిన్యూ టుమారో. ఓకే, దెన్ మూవ్. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఫ్రెండ్ కలిసింది. ఒరే, నీకు గుడ్ న్యూస్ రా. మీ నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ తో వరంగల్ ఎంక్వైరీ చేయించారంట. అసలు సీను నిప్పంట. ఆ పెళ్లి ఒక యాక్సిడెంట్ అంట. ఆ అమ్మాయి అతన్ని చీట్ చేసి పెళ్లి చేసుకుందంట. అసలు వాళ్ళిద్దరి మధ్య టచ్ కూడా లేదని వరంగల్లో టాక్ అంట. అరే, ఇన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడా? అమీర్పేట ఎక్కడుందో కూడా తెలియనంత అమాయకుడంట. ఇంకా ఆపమ్మా. ఏమైందమ్మా? నేను ఎంక్వైరీ చేశానమ్మా. నీకు కూడా నిప్పని తెలిసిందా? మీరు తప్పని తెలిసింది. మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టార్ట్ అవుతున్నారా, డ్రాప్ అవుతున్నారా? అదేంటి అలా అన్నారు? ఏం లేదు, వెళ్ళేటప్పుడు డల్ గా వెళ్ళారు కదా అని. అంత డీటెయిల్డ్ గా చెప్పాక థ్రిల్లింగ్ గా ఎలా వెళ్ళేది? యాక్చువల్లీ ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకూడదని. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నేను స్టార్ట్ అవుతున్నాను. ఓకే దెన్, నేను కూడా స్టార్ట్ అవుతున్నా. బట్ అవంతిక, ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. ఆ పార్క్ కొంచెం నాకు పాజిటివ్ గా లేదు. విల్ చేంజ్ ద ప్లేస్. ఓకే, ఎక్కడికి వెళ్దాం? అయినా ఎవరైనా ప్రపోజ్ చేశాక అలా చేస్తారు, బట్ మీరేంటి అలా చేశాక ప్రపోజ్ చేశారు? ఐ డోంట్ నో, అప్పుడు నాకు అలా చేయాలనిపించింది. అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ప్రేమ అనే వర్డే లేదు. ప్రాబబ్లీ అట్రాక్షన్తో దగ్గర అయ్యామనుకుంటా. కానీ ఆ రోజు, ఆ క్షణం అలా కలిశాక అట్రాక్షన్ పోయి ప్రేమ కలిగిందనుకుంటా. అందుకే ప్రపోజ్ చేశాను.
మీ పేరెంట్స్ మీ మ్యారేజ్కి అంత ఈజీగా ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే వాళ్ళు పేరెంట్స్ ఎందుకు అవుతారు? అది సంక్రాంతి సీజన్. భోగి రోజు జనరల్ భోగి ఎక్కి మరీ వరంగల్ వెళ్ళాను. ఇంటికెళ్ళి ఇన్ఫార్మ్ చేశాను. అంతే, మా నాన్న గొబ్బెమ్మని తొక్కినట్టు తొక్కేశాడు తిట్లతో. భోగి రోజు అందరూ పాత వస్తువుల్ని భోగి మంటలో వేస్తారు, కానీ మా నాన్న మాత్రం నా పాత జ్ఞాపకాన్ని వేశారు. కనుమ రోజు ఇద్దరం కన్నీళ్లతో కలుసుకున్నాం. ఆ నెక్స్ట్ డే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం కలుసుకున్నాం. ఆ తర్వాత ఏమైంది? రౌండ్ ద క్లాక్ రొమాన్స్. కమింగ్ హియర్ ఇస్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు టచ్ చేయకూడదు. ఓకే ఫైన్. షేరింగ్. ఓకే. అమ్మా, నాన్న కూడా. నేనొచ్చిందే తెలీదురా. పెద్దమ్మ కూతురు హైమ కొడుకు పుట్టాడని చెప్తే చూడ్డానికని వచ్చి ఇటు వచ్చాను. ఓకే అమ్మా, లోపలికి రా. మీ పిల్లలు మా మీద ప్రేమ చంపుకున్నంత ఈజీగా మేం చంపుకోలేం కదరా. బాగున్నారా అత్తయ్య? ఏదో ఉన్నాళ్ళేమ్మా. అత్తయ్య కాఫీ తీసుకురానా? నాకు అలవాట్లేదు. ఇంకేంటమ్మా? ఇంకే ఉందిరా, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, కులమేంటో గోత్రమేంటో అసలు ఈ పెళ్ళేంటో అని ఏమేమో అంటున్నారా. సర్లే వదిలేరా. ఇల్లు చాలా బాగుంది. డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? చూద్దాం రా అమ్మా. సరే అయితే నేను బయలుదేరుతా, ఆఫీస్కి లేట్ అయింది. నా కోసం ఎవరు ఉద్యోగాలు మానుకొని ఇంట్లో ఉండక్కర్లేదు. నేను తొందరగానే వెళ్ళిపోతాను. అదేం లేదమ్మా, తనేదో పర్సనల్ ప్రాబ్లం వల్ల నిన్నే లీవ్ పెట్టింది. ఓకే, నేను బయలుదేరుతా. సరే. అత్తయ్య, నాన్ వెజ్ తీసుకుంటారు కదా? నేను ఈరోజు ఏం తిన్నమ్మా, ఫాస్టింగ్. హాయ్ మా, ఎలా గడిచింది ఈరోజు? ఏదో గడిచింది లేరా. తినటానికి ఏమైనా తెచ్చావా? ఆకలేస్తుంది. రోజు జెల్ రాసుకోవడం కాదురా, వారానికి ఒకసారి నూనె కూడా రాసుకోవాలి. వా, ఊరుకోరా, మగపిల్లలకి జుట్టే అందం. ఇంకా చాలమ్మా, స్నానం చేసి సరే వస్తాను. వెళ్ళు. కాఫీ తీసుకురామ్మా. అమ్మా అవంతిక, కాఫీ తీసుకురామ్మా. అత్తయ్య, కాఫీ. కాఫీ బాగా పెట్టావు. నిన్నంతా బాధపడ్డావమ్మా? అదేం లేదత్తయ్య. 24 గంటలు నా బిహేవియర్ నీకు విరుద్ధంగా ఉందని నువ్వు ఇలా ఉన్నావు. మరి 20 ఏళ్ల పెంపకానికి విరుద్ధంగా వీడితో ఉంటున్నావు. మీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావమ్మా? నేను నిన్ను అలా బిహేవ్ చేసింది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా, బాధను తెలియచేయడానికి. ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. సినిమాలకో షికార్లకో వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే పర్వాలేదు, పెళ్లి విషయం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎలాగమ్మా? మధ్యతరగతి కుటుంబాలు తట్టుకోలేవు కదా. ఏదో చదువుకున్నాం, చదువు చెప్పే లెక్చరర్లం కాబట్టి ఇప్పటికన్నా అర్థం చేసుకొని ఇక్కడి వరకు రాగలిగాను. మీ వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను.
ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడమ్మా. చాలాసార్లు చేశాను అత్తయ్య, కట్ చేస్తున్నారు. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు? ఓ 1000 సార్లు, పోనీ 100 సార్లు, 10 సార్లు. చిన్నప్పుడు మీకు తినిపిస్తుంటే ఎన్నిసార్లు ఊసేసేవాళ్ళు, నడిపిస్తుంటే ఎన్నిసార్లు కింద పడిపోయేవాళ్ళు. కానీ మీరు నడిచేదాకా తినేదాకా మేం ప్రయత్నం మానలేదమ్మా. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు, ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి. హలో అమ్మా. ఎన్నాళ్ళైందిరా నీ గొంతు విని. ఎలా ఉన్నావురా? నాన్న ఎలా ఉన్నారమ్మా? అలానే ఉన్నారు. నీ జ్ఞాపకాలేవి లేకుండా నీ ఫోటోలతో సహా అన్నీ తీసేశారు. నేను తర్వాత చేస్తాను. కార్ సౌండ్ వస్తుంది, నాన్నగారు వచ్చినట్టున్నారు. ఓకే అమ్మా.